హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. టుడే టాపిక్ ఏంటంటే మనం ఎగ్జామ్స్కి స్టూడెంట్స్ ఉంటారు కదా, స్టూడెంట్స్ మన ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి ఈరోజు చూసుకుందాం. ఒకవేళ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి ఎగ్జామ్స్కి అనగానే విద్యార్థులు భయపడతారు. నో ఫియర్. ఈ ఫియర్ అనేది ఉండకూడదు అన్నమాట. ఎగ్జామ్స్కి భయపడకుండా, భయం అనేది సహజంగా ఉంటుంది. భయం లేకుండా మనం దాన్ని తొలగించుకొని వెళ్తే చురుగ్గా మనం చదవగలుగుతాం అన్నమాట. మన బలాలను గుర్తించి ఉపయోగించుకోవాలి. కష్టంగా భావించే సబ్జెక్టులను మార్కులను పెంచుకోవటం, ఇష్టమైన వాటిని మనం తేలిగ్గా మనం చదువుకున్నట్టయితే వాటిల్లో ఎక్కువ మార్కులు అనేది రావటం అవుతుంది. దీన్ని బట్టి మీరు భయపడకుండా జాగ్రత్తగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలనే దాని గురించి మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏ ఊరికైనా కానీ రోజుకి 24 గంటలే ఉంటాయి. ఆ సమయాన్ని మనం ఏ విధంగా సమర్థంగా ఉపయోగించుకోవాలి అనే దాని గురించి చూద్దాం. ఆ సమయాన్ని మనం సమర్థంగా ఉపయోగించుకున్నట్లయితే ఈ అద్భుతాలు అనేది సాధించవచ్చు. ఫస్ట్ ఏంటంటే రెండంచెల వ్యూహం ఉండాలన్నమాట. రెండంచెల వ్యూహం అంటే సమయం ఒకటి ఇక్కడ ఇచ్చాము ఫ్రెండ్స్, టైము, సిలబస్, దాన్ని ఏ విధంగా చూసుకోవాలన్నమాట. టైం అంటే అందుబాటులో ఉన్న టైంని మనం సమర్థంగా వాడుకోవాలి. సిలబస్ని మనం ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ముగించాలనే దాని గురించి కూడా ప్రణాళిక వేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, టైంలో ఈ సిలబస్ని 3 విభాగాలుగా చదువును ఉపయోగించుకోవడానికి 3 విభాగాలుగా ఉపయోగించుకోవాలి. ఎలాగంటే మనకు వచ్చిన సిలబస్ అంటే డెడ్ ఈజీ, మనకు ఏదో సబ్జెక్టు డెడ్ ఈజీగా ఉంటుంది అన్నమాట. ఆ సబ్జెక్ట్ని మనం రివిజన్ చేస్తే చాలన్నమాట. తర్వాత ఈజీ సబ్జెక్ట్ ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా చదివితే డెడ్ ఈజీగా కూడా మనం మార్చుకోవటం జరుగుతుంది అనమాట. తర్వాత కొత్తగా మనం క్రిటికల్ సబ్జెక్ట్ ఉంటాయి. ఆ క్రిటికల్ సబ్జెక్ట్ని 1-2 సార్లు చదివినట్లయితే అది కూడా ఈజీగా మనకి సబ్జెక్ట్ అనేది రావటం ఉంటుంది. ఇలాగ ప్రణాళికలు వేసుకొని మనం చదువుకున్నట్లయితే మనం ఎగ్జామ్స్లో ఈజీగా మనం అద్భుతాలు అనేది సాధించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే నైట్ డ్యూటీలు చేస్తారు కొంతమంది. నైట్ అవుట్ స్టడీలు చేస్తారు. నైట్ అవుట్ స్టడీలు అనేది చాలా మనకి అసలు అటువంటివి అనేది చేయకూడదు. అదే పనిగా పుస్తకాలు ముందు వేసుకొని కూర్చోవద్దు. ఒకే అంశాన్ని మళ్ళీ చదవాల్సి వస్తుందంటే మెదడు అలసిపోతుంది అన్నమాట. అలసిపోవటం వల్ల మనకి ఏంటంటే మనకి చదివింది తక్కువైతే చదివింది ఎక్కువైనా మనకు గుర్తుండేది తక్కువ అనమాట. ఈ విధంగా మనకు నైట్ అవుట్ వేసేటప్పుడు ఒక 10-15 నిమిషాలు విరామం తీసుకోవటం, తర్వాత మళ్ళీ చదువుకోవడం, అటువంటివి చేస్తే మళ్ళీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది నైట్ అవుట్లు చేస్తారు. హడావుడిగా 4 ముద్దలు తింటారు, నిద్ర లేకుండా ఉండేందుకు కాఫీ టీలు తాగుతారు. అటువంటివి చేయటం వల్ల మన బాడీ అనేది అలసిపోయింది, మైండ్ అనేది రిలాక్స్గా ఉండదు అనమాట. దాన్ని రిలాక్స్గా ఉండటం కోసం కొంతమంది ఇంకా శీతల పానీయాలు, తర్వాత కాఫీ టీలు, జంక్ ఫుడ్స్, కేకులు వంటివి తీసుకుంటారు. అటువంటివి తీసుకున్నట్టయితే మనకి జీర్ణక్రియలో మనకి ఇబ్బందులు అనేవి చాలా ఇబ్బందులు పడతాయి. అప్పుడు మనం చదువుకోవడానికి కూడా చాలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతాం అన్నమాట. అటువంటిది అసలు చేయకూడదు. అలా చేయకుండా నైట్ డ్యూటీలు, ఈ శీతల పానీయాలు, కేకులు, జంక్ ఫుడ్స్ ఇటువంటివి తీసుకోకుండా ఉంటే ఇంకా చాలా బెటర్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫుడ్ గురించి కూడా చాలా జాగ్రత్త తీసుకోండి. మార్నింగ్ టైంలో చదవటం అనేది చాలా సేఫ్ అన్నమాట. తెల్లవారుజామునే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో చదివిన విషయాలను మెదడు వేగంగా అవలంబించుకొని చేకూర్చుంటుంది. అప్పుడు మనం చదివింది మన మెదడుకు ఉండి మనకు ఎప్పుడు కూడా గుర్తుండేటట్టుగా చేస్తుంది. అలాగని పొద్దున్న చదివిన వారికి మంచి మార్కులు వస్తాయని కాదు, చదివింది ఎంత బుర్రకెక్కిందనేది మనకు ముఖ్యం. కొంతమందికి మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత కూడా చదువుతారు, వాళ్ళకి కూడా బాగా గుర్తుండదు అన్నమాట. అలా చూసుకొని కూడా మనం చదువుకోవడం, మనకి ఎప్పుడైతే మనకి మెదడు చురుగ్గా పనిచేస్తుంది, మనకి ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుంది అని చూసుకొని
చూసుకున్న తర్వాత మనం చదవటం అనేది ప్రణాళిక వేసుకొని చదువుకోవాలన్నమాట. చదువుకున్నట్టయితే ఎక్కువ టైం మార్నింగ్ టైం కేటాయించండి. కేటాయిస్తున్నట్లయితే మనకి మనకి మెదడుకు అనేది మన చదివిన సబ్జెక్ట్ మొత్తం ఎక్కడం అనేది జరుగుతుంది. అప్పుడు మన ఎగ్జామ్స్లో అద్భుతాలు అనేది సాధించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత వచ్చి ఇంకోటి ఏంటంటే మొబైల్ ఫోన్స్ అనేది అస్సలు వాడద్దు. విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ ఈ 2 నెలలు 3 నెలల్లో మొబైల్ ఫోన్స్లో వాడద్దు. మొబైల్ ఫోన్స్ వాడుతుంటే మీ మనసు అనేది ఒత్తిడికి గురి కావడం ఉంటుంది. దాంట్లో రకరకాల వెబ్సైట్లు ఇవి ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఈ రకరకాల కామెడీలు అని, ఈ సీరియల్స్ అని, సినిమాలని చూస్తుంటారు. అటువంటి చూసినప్పుడల్లా మన మెదడు అటువైపు మళ్ళీ కానీ చదువు వైపు మళ్ళదన్నమాట. అప్పుడు మనకి ఈ చదివింది కూడా గుర్తుండదు. అందుకోసం మీరు మొబైల్ ఫోన్స్ అనేది మీరు పక్కన పెట్టేసి హ్యాపీగా మన సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే మీరు మంచి మంచి విజయాలు చదువుతారు. తర్వాత ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళీ మీరు మొబైల్ ఫోన్స్ అనేది మీరు వాడుకోవచ్చు. మీరు హ్యాపీగా మీ జీవితాన్ని కొనసాగించవచ్చు. మొబైల్ ఫోన్స్ అనేది ప్రత్యేకించి ముందుగా చెప్తున్నాను, ఇటువంటిది మీరు మొబైల్ ఫోన్స్ వాడకుండా ఉంటే చాలా మంచిది అన్నమాట. లాస్ట్ ఫైనల్గా వచ్చి నో ఫియర్. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఇంకోటిసారి చెప్తున్నది ఏంటంటే మీరు ఎగ్జామ్స్ అనగా భయపడకుండా నేను ఏం చేయాలంటే నీ సామర్థ్యాన్ని పెంచుకోవాలంట. నాకు మంచి మార్కులు వస్తాయి, నాకు మంచి జ్ఞాపక శక్తి ఉంది, పరీక్షల సమయంలో దానిని చక్కగా సద్వినియోగం చేసుకుంటాను అనే అభిప్రాయంలో మీరు ఉండాలన్నమాట. పాజిటివ్ దృక్పథంతో ఉండాలి. మీ జ్ఞాపక శక్తి అప్పుడు బాగా పనిచేస్తుంది. ఓకే, మన చదివినదంతా ప్రతి ఒక్కరు మైండ్కి ఎక్కడం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే తల్లిదండ్రులు మా అబ్బాయికి కాలేజీ పోస్ట్ వస్తుందని మీరు ఒకవేళ ఫస్ట్ ర్యాంక్ సాధించినా మీ పేరెంట్స్ ఒత్తిడికి మీరు గురి కాకుండా మీరు ప్రశాంతంగా చదివినట్లయితే మీరు కన్ఫామ్గా మీరు పరీక్షల్లో అద్భుతాలు అనేవి సృష్టిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. నేను చెప్పినట్టుగా మీరు ఇలా ప్రణాళికలు వేసుకొని రోజు కూడా టైం కూడా కేటాయించుకొని ఫుడ్ కూడా మీరు లైట్ ఫుడ్ కొనేటట్టుగా జంక్ ఫుడ్స్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.